అనేక రకమైనటువంటి అర్థములు కల్పించుకొని but we interpret in different ways to this word దీనికి నానార్థములంతా పెంచి we give all perverted meanings కేవలం సత్యాన్ని విస్మరించి we forget the truth అనర్థాన్ని స్వీకరిస్తున్నారు and we accept the wrong interpretation. డ్యూటీ అనగా ఏమిటి? What is duty? తెల్లవారు లేటము, టిఫిన్ చేయటము, 9 గంటలకు ఆఫీసు పోవటము, ఆఫీసులో పని చేయటము, డబ్బులు తీసుకోవటము, ఇది డ్యూటీ అనుకుంటున్నారు. ఇది నిజమైన డ్యూటీనే కాదు. You think that you should get up early morning right time and have your breakfast, attend your office నీ at నిత్య 9. జీవితం కోసం ఆడేటువంటి యొక్క కేవలం ఇది ఆటలు. It is not duty, it is just your daily life, కొంతమంది routine. అనుకుంటారు Something పొట్టకూటి నిమిత్తమై నేను అన్ని విధాలు కూడా పాటుపడవలసి వచ్చింది, that I have to struggle a lot for my living, పొట్టకూటి కోసమైపోయి నేను పనులు చేయవలసి వచ్చింది, I have to work for my నేను living, చాలా బీదవాణ్ణి I am poor. అని అనుకుంటారు. They feel so. ఇది చాలా పొరపాటు. It's a mistake. ఎవరైనా కూడాను పొట్టకూటి కోసమనే పని చేస్తుండేది. One has to struggle for పొట్టనే living. లేకపోతే పని అవసరం లేదు. In fact, you don't need to work if you ఒకరు don't want. కాదు, చక్రవర్తి మొదలుకొని చండాలుని వరకు కూడాను, బిచ్చగాని మొదలుకొని కోటేశ్వరు వరకు కూడాను అందరు కూడా కూటిని కోసమే. Right from emperor to an untouchable, the millionaire and a pauper, one has to struggle for a living. కడుపు ఉండదు కనుకనే దీనికి ఆకలి కూడా ఉంటుండాలి. As you got the stomach, you feel ఆకలి hungry. ఉండటం చేతనే అన్నాన్ని కూడా సృష్టించాడు భగవంతుడు. You have to appease your hunger. ఈ Therefore, food is అన్నమును created. సంపాదించుకునే నిమిత్తమే మనం కర్మలు ఆచరించాలి. To earn your food, you have to act, to work. ఇదే విధంగానే అనేక రకములైనటువంటి యొక్క పదములు అర్థం తెలియకుండా వినియోగిస్తున్నారు. We make use of words without understanding their కనుక meaning. మన స్వతంత్రం వేరు, డ్యూటీ వేరు. Therefore, freedom and duty are separate. స్వతంత్రం అనగా ఏమిటి? What is freedom? అనగా నా ఇష్ట ప్రకారం సంచరించుకోవటమే. Meaning moving as one would ఇది feel. కాదు స్వతంత్రము. It's not freedom. స్వతంత్రము, ఆత్మభావమే స్వతంత్రము. Swatantra, the atmic feeling, the feeling of the spirit. ఆత్మ ఎవరిని కూడా ఏ విధంగా బాధించదు. The Atma will never harm ఎవరికి anybody. ఏ చెడుపును చేయదు, It will never spoil ఏ anyone. కీడును సంభవించదు. Nothing will happen. ఆత్మ నిరంతరం కూడా సాక్షిభూతిగా ఉండి సర్వుల యొక్క క్షేమాన్ని అందిస్తుంటాది. Atma remains as a witness and wants the welfare of everybody. కనుక ఇది స్వతంత్రం అనేటువంటిది భగవత్ సంకల్పంతో కూడినటువంటిది. Therefore, freedom is related to the divine. డ్యూటీ అనేటువంటిది సమాజంతో కూడినటువంటిది. Duty is linked with ఈ society. సమాజమునకును ఈ భగవద్గీనికి ఏ విధంగా ఉంటుండాలి సంబంధము? What is the relationship between divinity and social relationship? భగవంతుడు బింబి, God is the object. ప్రకృతి ప్రతిబింబి. Nature is reflection. కనుకనే భగవంతుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క ప్రకృతి. Therefore, nature is the reflection of God. కనుక ఈ ప్రకృతిని కూడా భగవత్ స్వరూపంగానే మనం భావించాలి. Therefore, we should take nature as the very ఈ reflection of ప్రకృతిలో ఏ God. విధమైనటువంటి దుర్గుణములు కూడా మనము వినియోగించరాదు. We should not make any bad use of ఏ this nature. దురాచారములు కూడా ఆచరించరాదు. We should not have anything ఆ whatsoever. విధమైనటువంటి సత్యాన్ని గుర్తించడమే డ్యూటీ. To recognize such a truth is duty. ఆఫీసుకు పోవటము, పనులు చేయటము, జీతాలు అందుకోవటము, ఈ కారులో తిరగటము, ఇది మాత్రం డ్యూటీ కాదు. Not merely attending the office, receiving the salary and moving in the car, not merely alone the నేను duty. ప్రకృతిలో ఉండినటువంటి వ్యక్తిని, పరమాత్మని యొక్క ప్రతిబింబాన్ని. I am the reflection of God. కనుక పరమాత్మని యొక్క ప్రతిబింబాన్ని తగినట్టుగా నేను నడుచుకోవాలి. Therefore, being the reflection of God, I have to conduct ఈ myself. విధమైనటువంటి భావాన్ని ఏ వ్యక్తి సత్యాన్ని గుర్తించి వర్తిస్తాడో వాడే నిజమైన మనిషి. The one who recognizes such feelings and conducts himself is a true man. కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం తీసుకొని Relying on the physical ఈ body దేహ సుఖ సంతోషముల నిమిత్తమై for body happiness and comfort, సత్య మార్గమును విసర్జించి we forget the path of అసత్య truth. మార్గంలో ప్రవేశించి We enter అన్యాయ wrongly. అర్జితం చేసుకొని We earn money in injustice. కడపటికి అన్ని రకములైనటువంటి యొక్క దురవస్థలకు గురి అవుతున్నాం. Ultimately, we are put to suffering. కనుక ప్రతి మానవుడు కూడాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వాడు ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. Therefore, the one along the spiritual path should understand the nature of Atma. అనగా ఏమిటి? ప్రకృతి అంతా కూడాను పరమాత్మని ప్రతిబింబమే. It only means the entire nature is a ఈ reflection of God. విశ్వాసం మానవుని యందు ఉండినప్పుడు చెడు పనేటువంటిదే వాడిలో రాదు, వాడు చూడడు. So long such a faith is in man, he will never entertain any bad action. అంతా కూడాను ఆనందాన్నే చూస్తాడు. He watches only bliss అంతా around. పవిత్రతనే తాను అనుభవిస్తాడు. He experiences sacredness సర్వులు everywhere. సుఖంగా ఉండాలని ఆశిస్తాడు. He wants everybody to be ఈ happy. సత్యభావాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి. Everyone should understand clearly this కానీ truth. ఎంత చదువులు చదివినప్పటికీ, In spite of ఎంతటి education, గొప్ప పదవుల్లో ఉండినప్పటికీ, in spite of exalted తాను తన position, వారు అనేటువంటి పరిమితంలోనే ఉంటున్నాడు, కానీ విశాలమైనటువంటి దానిని అభివృద్ధి చావించుకోవటం లేదు. he has confined to himself ఈ and his సమాజం people. ఉంటే కదా నీ గతి. Your happiness lies సమాజమే in లేనప్పుడు society. నీవెవరు?
Without society, where are you? నిన్నెవరు లెక్క చేసేవారు లేరు. Nobody will care for you. సమాజంలో ఉండినప్పుడే So long you're in ఇతని society. మినిస్టరు, ఇతని అధికారి, ఇతని కూలి, ఈ విధమైనటువంటి ఒక పదములు ఉపయోగపెడుతున్నాము. We make use of words. So one is one of position in a minister because you are in కనుకని society. ఈ సమాజాన్ని మొట్టమొదట గౌరవించాలి. Therefore, respect society. ఈ సమాజ సేవను మనం చెయ్యాలి. Serve the society. సమాజ సేవనే భగవంతుని సేవ. Service to society, service to God. కనుకనే వచ్చినటువంటి ఈ విదేశీయులకు ఏ విధంగా